స్వతహాగా అనేక కోటల్ని కొల్లగొట్టడమే కాదు, తను కోటలను నిర్మించాడు. ఆ కోటల్ని భువనగిరి కోట, అదేవిధంగా కొలనపాక, ఓరుగల్లు కోటను జయిస్తూ గోల్కొండ కోటను జయించడానికి ఆనాడు 12,000 సైన్యంతో అక్కడ ఉన్నటువంటి కాంబాక్షి యూసుఫ్ ఖాన్ అనే రాజు 30,000 సైన్యాన్ని ఓడించి గోల్కొండ కోటను జయించి రాజ్యపాలన చేసినటువంటి మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఆ పాపన్న చరిత్ర మనందరం ఈనాడు నెమరేసుకోవడం కాదు, ఆయన వదిలినటువంటి ఆశయాన్ని, బహుజనుల రాజ్యాన్ని మనమందరం కూడా ఎదగాలి అంటే మనమందరం ఐక్యంగా సమిష్టిగా అనేక ఉద్యమాలు చేస్తూ ఈనాడు ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టాలని ఎవరిని యాచించడం కాదు, ఎందుకు శాసించకూడదని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే అనేక మంది పాలకులు చాలా రకాలుగా చెప్తా ఉంటారు. వాస్తవంగా గతం ప్రభుత్వమే ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెడతాం, మేము జనగామకు పాపన్నగా జిల్లా పేరు నామకరణ చేస్తాం, ఇట్లాంటి కొన్ని చెప్తా ఉన్నాం. కానీ ఆచరణలో చూసినప్పుడు ఈ రోజు ఈ మీటింగ్ హాల్ లో చూస్తే మనమందరం ఇక్కడ కూర్చొని సమిష్టిగా నిర్వహిస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వం పాపన్నకు సంబంధించినటువంటి ఒక బుక్లెట్ వేసో తనకున్నటువంటి కరపత్రాన్ని వేసో ప్రచారం చేయడానికి ఇబ్బంది ఏంటి అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ జిల్లాలో 225 సొసైటీలు ఉంటాయి, 450 టిఎఫ్టీలు ఉంటాయి, గీతా కార్మికులు కూడా గణనీయంగా ఉంటారు. మనం ఇవాళ ఉన్నటువంటి దాంట్లో ప్రభుత్వమే మనకు 98 కోట్లు బడ్జెట్ కేటాయించింది. అంటే మన తమాషా ప్రకారం 5,000 కోట్లు కేటాయించాలా, కేటాయింపుల్లో అన్యాయం జరుగుతూ ఉంది. మనల్ని ఈనాడు గౌరవించే దాంట్లో ప్రభుత్వం కూడా చాలా తక్కువగా చూస్తా ఉంది. ఈ సేఫ్టీ మోగ్ల పేరు మీద కాన్స్టిట్యున్సీకి వందిస్తాం. ఏంటి ఇది? మన వృత్తి చేసే వాళ్ళందరికీ వృత్తి రక్షణ కోసం కాటమయ్య రక్షణ అని చెప్పారే, కాటమయ్య రక్షణ అనేది ప్రతి గీతా కార్మికుడికి ఎందుకు అందివ్వట్లేదని అడుగుతా ఉన్నాం. ఇవాళ మనమందరం చాలా మంది ఎక్స్గ్రేషియా కావాలంటే అనేక కొరీలు పెడతా ఉన్నారు. మీరు ఇప్పటివరకు పెండింగ్ ఎక్స్గ్రేషియాలు ఇవ్వాలని చెప్పేసి మనమందరం ఈ రోజు నుంచి సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడమే కాదు, సర్దార్ సర్వాయి పాపన్నను మనం గ్రామ గ్రామాన్ని ప్రచారం చేస్తా ఉన్నాం, మనం ఊరులో ఫోటోలు పెడతా ఉన్నాం. కానీ ఆయన ఆనాడు చెప్పాడు కదా, వాస్తవికంగా ఏమన్నాడు? మనం ఊరు కొడితే నేమి ఫలము, వాడ కొడితే నేమి ఫలము, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలని చెప్పాడు. మనం మన గ్రామాల్లో, మన మండలాల్లో, మన జిల్లాల్లో మన సత్తా దాటకపోతే ఇంకా ఎంతకాలం ఇట్లాంటి మాట్లాడుకోవడం అవసరం అని చెప్పేసి ఒకసారి మనకుగా మనం ప్రశ్నించుకుంటే బాగుంటుందని చెప్తూ, వాస్తవికంగా ఈ రోజు ప్రభుత్వం మన జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సానుకూలంగా మనందరినీ గౌరవిస్తూ సభ పెట్టారు. కానీ వాళ్ళకి మనం చిన్న అపీల్ ఏంటంటే, ఈ సెంటర్ ను మనం ఇదే రోజు అక్కడ మనమే సెంటర్ ను ప్రారంభం చేశాం. గతంలో ఇస్తామన్నారు, మీరు ఇవ్వట్లేదు, మీరు ఇవ్వకపోగా మేము వచ్చేసరి విగ్రహాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నాం. కాబట్టి దయచేసి అన్నిగా భావించకుండా మీరు మాకు కేటాయిస్తే గౌరవంగా స్వీకరిస్తాం, కేటాయించకపోయినా మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ మా వృత్తిని గౌరవించండి, మాకున్నటువంటి సామాజిక కోణాన్ని గౌరవించండి. మేము అన్ని రకాలుగా ఇప్పుడున్నటువంటి దాంట్లో చైతన్యవంతులుగా ముందుకు వచ్చాం. మా దాంట్లో విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అందరూ అన్ని రకాల సామాజిక తరగతులు ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతం లోపల కనీసం ఒక నీరా ప్రాజెక్టు పెట్టడానికి ప్రభుత్వం అనుమతి వచ్చేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వృత్తి ఆల్రెడీ తగ్గిపోతా ఉంది, వృత్తి చేయాలంటే నామూషిగా ఫీల్ అవుతా ఉన్నారు. కాబట్టి నీరా ప్రాజెక్ట్ పెట్టడం వల్ల మళ్ళీ వృత్తి ఆధునీకరించబడుతుంది, మన వచ్చేటువంటి జనరేషన్ కూడా వృత్తి చేయడానికి ముందుకు వస్తారని చెప్పేసి మేమందరం అదే వృత్తి నుంచి వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి హౌస్ లో ఉన్నటువంటి ప్రతి గీతా కార్మికుడి కుటుంబం, తనకున్నటువంటి పిల్లలు ఈ వృత్తిని ప్రేమిస్తారు, ఆదరిస్తారు. ఎందుకంటే తను చేస్తున్నటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రేమించకపోతే కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటది. కాబట్టి మనం అందరం దీన్ని స్వీకరించాల్సిందిగా కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ అండి. ఉరిగంటి మోహన్ గారు సుదీర్ఘ ప్రసంగం చేశారు.